ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం కోసం మీరిప్పుడు మరో యుద్ధం చేయాల్సి ఉంటుంది. సైనికులారా, సమయం ఆసన్నమైంది. యుద్ధానికి సిద్ధండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉండాలి. మీ ముగ్గురికి ఇస్తున్న ఆరో యుద్ధం కట్టు నిలబెట్టు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా తమకిచ్చిన బ్లాక్స్ తో అయన్నొద్దు, పాయింట్కి రా. ఎత్తైన టవర్ ని నిర్మించి ఇంటి సభ్యులు విసిరే బాల్స్ నుంచి తమ టవర్ ని బ్యాట్ సహాయంతో కూలకుండా కాపాడుకోవడం. ఫ్లాష్ బ్యాక్. ప్లీజ్ రా. నేను కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తా. ఫైనల్ గా మీరు మరి నేను ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అక్కడ వెళ్ళి టార్గెట్టా? ఎవరిని కొట్టాలి కూడా మీరు చెప్తారేంటి? ప్లీజ్ తనుజా, ప్లీజ్ తనుజా. అరే 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 రే వాడు తెలివిగా అక్కడి నుంచి వెళ్ళి కొట్టే. ప్లీజ్ తనుజా, తనుజా ప్లీజ్. దున్నపోతలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. వాడు చెప్పు. ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తున్నారు బాస్. అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి. నా వాళ్ళిద్దరు కనిపించట్లేదు. మరి నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను నీకు. అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై ఐ నో. మీకెందుకు నెప్పి? మిగతా వాళ్ళని కనిపించట్లా, నన్ను తీసేయాల్సి వస్తే అదే కావాలి మీకు. మళ్ళీ హెల్ప్ తొక్క తోట. ఆడపిల్లైన ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. వచ్చాడు 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 వచ్చాడు. హ్యాండ్ పెట్టాడు డిస్క్వాలిఫై చేయకపోతే సంజయ్ గారు. అమౌంట్ డిస్క్వాలిఫై అయ్యాడు. దీన్ని బట్టి గేమ్ ఆడండి. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. ఓకే, ఎప్పుడు చూసినా అయితే పనిరా. కొంచెం కూడా బోర్ కొట్టదా? ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సీ ఆడియన్స్, సంజన గారు కన్సిడరింగ్ యాజ్ ట్రయాంగిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. మొత్తం 4 భుజాలు ఉన్నాయి దీనికి. 1 ఇక్కడ గెజ్జి కట్ అయింది, ఇక్కడ గెజ్జి కట్ అయింది, ఇక్కడ గెజ్జి కట్టింది, ఇక్కడ. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాఫ్రా లస్సీగా గెజ్జి కట్ అయింది. మొత్తం 4 భుజాలు. దిస్ ఈజ్ రెక్టాంగిల్. ఏం కావాలి చెప్పురా? అరే నీకేం కావాలి చెప్పురా? ఇప్పుడు నాకు కూర్చోను. నీకేం కావాలి చెప్పురా? లేదా ఆవిడ రీతు చౌదరిని విన్నర్ గా అనౌన్స్ చేస్తున్నారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. రాసి అంటే రాక్షసి అని నీకు షార్ట్ కట్ ఎక్కువ. ఎవరైనా ఒకళ్ళు గెలిచారని అంటే పెద్ద రచ్చ చేయాలి, దాన్ని చండాలం చేయాలి. ఒకటి హ్యాపీగా ఉంటే ఉండకూడదు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రైట్. ఎక్కడెక్కడ చీటింగ్ జరిగాయి, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ షూ చూపిస్తే మనుషులను గుర్తుపట్టారు, మొత్తం వీడియోస్ బయటకు వచ్చాయి. స్టిల్ ఇప్పుడు కూడా నోరు మూసుకుని కూర్చున్నాను నేను. చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదా, కొన్ని జాతకాలు అలాగే తగలాడితే మరి వెరీ బ్యాడ్. కన్ఫెషన్ రూమ్ లో వీడియోలో ఏం చూపించారు నాకు తెలుసు. ఒక నిమిషం, ఆ విషయం వీడికి కూడా తెలియదు. ఇప్పటి వరకు వీడికి తెలీదు.
నేనెంతో మంది బేవార్సుగాల్ని శుద్ధ బేవార్సుగాల్ని చూశాను గాని మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పి నన్ను మాట్లాడి ఎవరు బ్లేమ్ చేస్తున్నారు? ఎవరు బ్లేమ్ చేస్తున్నారు? మీ పేరు కానీ తెలుసు, నాకు చెప్పింది. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని పేరేనా వచ్చిందా? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. నేను మాట్లాడినా నీ పేరు మాట్లాడినా ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. పేరు తెస్తే మాట్లాడు. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు.